మరి బండి సంజయ్ నువ్వు మాట అన్నారు. కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తారేమని నిన్న పేపర్‌లలో వచ్చింది నిన్న మొన్న. అంటే అరెస్ట్ చేయదా ఇప్పుడు బుచ్చన్న, ఇప్పుడు చట్టాలు కలిగిన వాళ్ళ చుట్టాలు అయిపోయినాయి. అధికార పార్టీ అనుకుంటే ఏం నేరం చేయకపోయినా అరెస్ట్ చేయొచ్చు. అధికార పార్టీ అనుకుంటే ఎన్ని నేరాలు చేసినా కూడా వదిలిపెట్టొచ్చు. అటు ఇటు రెండు వైపులా. రెండు వైపులా. కాబట్టి అరెస్ట్ చేయడానికి దానికి రీజన్ ఉండాల్సిన అవసరం ఏంది, కారణం ఉండాల్సిన అవసరం ఏంది? వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు. అంతే. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి మీద బట్టగాల్చి మీదేయచ్చు, తవ్వితే కొంత వెళ్తాయి కూడా. ఏదో ఒక ఆధారంతో అరెస్ట్ చేయొచ్చు కదా, కేసు పెట్టవచ్చు. ఆర్థికపరమైనట్టయితే దోషిగా నిరూపించాల్సిన అవసరం ప్రాసిక్యూషన్కు లేదు. ఈడీ కేసులలో తాను నిర్దోషాన్ని దోషే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆ రకంగా చట్టాలన్నీ కూడా మార్చేశారు. కాబట్టి అరెస్ట్ అనేది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఏదైనా డిమాండ్స్ పెట్టినప్పుడు ఈయన లొంగలేదనుకో అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ తన పని తాను, బీఆర్ఎస్ కనుక ఇట్లే ఉంటే మూడో ఫోర్స్ వచ్చిన కేసీఆర్ లాగానో, కేసీఆర్ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఎదగడానికి ఒక స్కోప్ ఉన్నది. ఇప్పుడు ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు కనబడుతున్నారా? వాతావరణం ఇంతకన్నా కొంత అటు ఇటు కూడేయడమా ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీలో. మరొక ఫోర్స్ వస్తే కనుక మూడో శక్తి బాగా అసంతృప్తి ఉంది బీసీలలో. అది చాలదా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు కేసీఆర్ ఎంతమంది తెలుసు? తక్కువ. మీకు ఒక మాట చెప్తా. జయశంకర్ సారు నాకు ఫోన్ చేశాడు అమెరికా నాడు. ప్రకాష్, నాకు ఈ చంద్రశేఖర్ అంటే ఎవరో ఫోన్ చేసిండు, ఆయన నేను మంత్రిగా పనిచేసిన అన్నాడు, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు గవర్నమెంట్లో అన్నాడు. ఎంత యాద్ చేస్తున్నా ఆయన ముఖం నాకు గుర్తొస్తలేదా, నీకు తెలుసా ఈ చంద్రశేఖర్ ఎవరో అన్నాడు. మీకు తెలుసా మరి అప్పుడు? అయితే నేనన్నా, నేను ఒక్కసారి ఆయన ఛాంబర్ పోయినా సార్, ఆయన లేడు ఆ రోజు, నాకు కూడా తెలియదు అన్నాను నేను. అంటే మెదక్ జిల్లాకే పరిమితమైంది ఆయన మంత్రి ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ సర్కిళ్ళల్లో ఆయన తెలుసు. టీడీపీలో తెలిసి ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా తెలుసు, ఎందుకంటే క్లాసులు చెప్పేవాడు. ఎట్ ది సేమ్ టైం ఆ పార్టీలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి అట్లా కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఒక మంత్రిగా రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగిన క్యారెక్టర్ అయితే ఆ రోజు ఆయన ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాక తెలంగాణ ఆయన లేపింది కదా. ఇప్పుడు 90% ప్రజలకు రాష్ట్రంలో అదర్ దెన్ మెదక్ ఆయన పరిచయం అయింది తెలంగాణతో. 2001 తర్వాతనే పరిచయం. మరి బీసీ నాయకులు కూడా అట్లే ఎదుగుతారు కదా. అది తెలంగాణ అనివార్యత. బీసీలకు కూడా అనివార్యత సృష్టించాలి. ఉన్నది వ్యాక్యూమ్. కానీ వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు, దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు. అప్పుడు కూడా ఏం రీసెర్చ్ ఉండే? ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చే ముందు మేము ఒక 4 ఏళ్ళు జయశంకర్ గారి నేతృత్వంలో నేను, విఠలు, పాశం యాదగిరి, గద్దరు మేమందరం కూడా బాగా గద్దర్ అయితే ఒక పాట రాయడానికి ఎన్నో గెజిటీర్లను బయటికి తీసుకొచ్చి చదివిండు. ఆయనకు పాశం యాదగిరి, ఇన్నయ్య కావలసిన ఫ్యూయల్ ఇచ్చిండ్రు వాళ్ళు, మేము రాసిన వ్యాసాలు. లేకపోతే ఆయనకు కూడా ఒక్కొక్క విషయం మీద పట్టు ఎట్లొచ్చింది. సరే, కొంత ఆయన మార్క్సిస్ట్ లెనినిస్ట్ భావజాలంతో ఉన్నాడు కాబట్టి ప్రతిదాన్ని కీన్గా అబ్జర్వ్ చేశాడు కాబట్టి రాయగలిగాడు. గద్దరు పాటలు లేకుండా మాలాంటి వాళ్ళము కృషి చేయకుండా భావజాల వ్యాప్తి ఎక్కడ జరిగింది? ఎన్నో వందల ఆర్టికల్స్ రాశాం కదా కేసీఆర్ గారు రాకముందే. అంతా జరిగిన తర్వాత కదా. అయితే మేము ఎంతైనా ఒక చదువుకున్న వాళ్ళ సెక్షన్కే పరిమితమైనాం. గద్దర్ పాటలు కొద్దిగా పోయినాయి ప్రజల్లోకి, జనసభ, మహాసభ ఇట్లాంటి కొన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలిగాయి వామపక్షవాదులు. బట్ మెయిన్ స్ట్రీమ్లో అందరిని కూడగట్టింది కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు లాగా బీసీ నాయకులు కూడా జనంలోకి భావజాల వ్యాప్తి చేసినట్టయితే ఒక కదలిక వస్తుంది. అది వచ్చిన తర్వాత యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెలంగాణ ఎట్లా పోయిందో బీసీలు అట్లా పోతారు. ఇందాక మీరు అన్నారు ఆశ ఉండాలి, అంచనా ఉండాలి అన్నారు కదా. చూద్దాం, ఇది ఆశించడము, అంచనా వేసుకోవడము. బహుశా రాబోయే రోజులలో ఈ పరిణామాలు ఇట్లే కొనసాగితే కనుక తెలంగాణ రాజకీయం ఎట్లా ఉండవచ్చు? బీజేపీ ఒకవైపున, నరేంద్ర మోదీ వారు ఊరుకోరు, ఏదో ప్రయోగం చేద్దామనుకుంటారు. కేసీఆర్ ఇట్లే ఉండి కొంత మారుతను. మీ అంచనా ప్రకారం ఎట్లా
తెలంగాణ రాజకీయం ఉండవచ్చు. కేసీఆర్ బయటకు వస్తాడని నేను అనుకుంటున్నా. ఆ? కేసీఆర్ బయటకు వస్తాడు. ఈ అసెంబ్లీ సెషన్ పోయినా కూడా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ నాటికి ఆయన బయటకు వస్తాడు, ప్రజల్లోకి వెళ్తాడు. మళ్ళీ జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో కొద్దిగా అన్యమనస్కంగానైనా ఆయనకి ఇష్టం లేకపోయినా కొన్ని ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. ఇక పార్టీ కూడా ఒత్తిడి తెస్తుంది ఆయన మీద. అందరు పోతున్నారు కాబట్టి కనీసం ఇప్పుడైనా ఆయన రియలైజ్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ ప్రజాక్షేత్రంలో కనుక ఒక్కటి చెప్పగలుగుతా బుచ్చన్న, ఐజ్ ఆన్ టుడే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, చాలామంది మంత్రులు కావచ్చు, చాలామంది వదిలిపెట్టిపోవచ్చు, కానీ నంబర్ 1 పొలిటికల్ ఫిగర్ ఎవరంటే ఈనాటికి కూడా కేసీఆర్ తెలంగాణలో. ఆయన ఇవాళ కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, బట్ ఆయనకున్న ఫాలోయింగ్ ఇప్పుడున్న ఎవరికీ లేదు. ఆయన మాటకి ఇప్పటికి కూడా ఆయన ఒక గంట సేపు ఛానల్లో కూర్చుంటా అంటే అన్ని ఛానళ్ళు మూతపడతాయి. ఆ ఛానళ్ళే చూస్తూ ఉంటారు జనం అంతా. ఎక్కడికైనా పోయిండి అనుకో ఇప్పటికి వేల మంది మళ్ళీ ఆయన చుట్టూ మూగుతారు. ఆయన ఏ హోటల్ దగ్గర ఆగినా కూడా ఒక గంట సేపట్లో వేల మంది పోగవుతారు అక్కడ. అంటే క్రౌడ్ పుల్లర్ ఇప్పుడు మళ్ళీ ఆయనే, ఇవాళ క్రౌడ్ పుల్లర్ ఇంకా ఆయనే. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. బట్ దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని పాజిటివ్గా మలుచుకోవాలి. ఆయన మీద వచ్చిన ఆరోపణలు, తప్పులు, వీటన్నిటికి సమాధానాలు చెప్పగలగాలి. సరే, ఎలక్ట్రిసిటీ జ్యుడిషియరీ కమిషన్ పక్క పోయింది, బట్ పీసీ ఘోష్ కమిషన్ అది గర్జించాలి కాళేశ్వరం మీద. అక్కడ రాకముందు ఒకసారి మేడిగడ్డకు పోయి రావాలి, క్షుణ్ణంగా దాన్ని స్టడీ చేసి రావాలి. ఏ ప్రశ్న అడిగినా చెప్పగలగాలి, నా తప్పేం లేదని ఆయన నిరూపించుకోగలగాలి. మేము ఎంతమంది మీ పీసీ ఘోష్ కమిటీ ముందు చెప్పినా కూడా ఆయన చెప్పిన దానికి సమానం కాదు కదా. ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నీ చేయాలి. తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను న్యాయస్థానాలలో కూడా ఎండగట్టాలి, ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. అసెంబ్లీలో వాళ్ళు సమర్థంగానే ఎదుర్కొంటున్నారు, ఆయన రోల్ లేకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ జనంలో కూడా దాన్ని బట్టబయలు చేయాలి. మొన్న మంచి అవకాశం ఇచ్చిండు ఏది రేవంత్ రెడ్డి, ఏది రైతు రుణమాఫీ సంబంధించి ఆయన వాయిసే లేదు కదా దాని మీద. హరీష్ గారు బాగా మాట్లాడారు, కానీ ఆయన మాట్లాడలేగా. అంటే ఒకవేళ ఆయన కనుక నోరు తెరవకపోతే రోజు రోజు కనుమరుగవుతాడు. నాయకుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాలి. అంటే ఇక్కడ కేసీఆర్ మీద ఒక అంచనా ఉన్నది, కేసీఆర్ మీద ఒక అంచనా రైజ్ అవుతారు అనే పాజిటివ్ అంశాలు చెప్పి నెగిటివ్ చెప్తున్నారు రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి తను ఏదైతే మాట్లాడుతున్నాడో అది అమలు చేస్తే చాలు. నేను రైజ్ అవుతా, నేను హుందాగా ఉంటా, నేను మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయినా, నేను నేర్చుకుంటున్నా, నేను ఎదుగుతున్నా, ప్రజల ఆకాంక్షలు నేను నెరవేరుస్తా, నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా, ఏవైతే అంటున్నాడో అవి ఖచ్చితంగా దానికి కట్టుబడి అమలు చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ రాదు కదా, ఎందుకు వస్తుంది? కానీ ఆ పరిస్థితి ఆయనకు లేదు. చాలా ఒక అనుభవజ్ఞుడైన చీఫ్ మినిస్టర్ ఇవాళ ఆ స్థాయిలో ఉన్నా కూడా అన్ని హామీలు అమలు చేయడం అనేది సాధ్యం కాదు. సరే, అప్పులకు భయపడకుండా అప్పులు దేని నేను ఎట్లా తీరుస్తాడో కూడా చెప్పాలి ఆయన. ఇప్పుడు కేసీఆర్ను ఆయనే అప్పులు తెచ్చిండు అని చెప్పి ఆయన ఏదైతే బ్లేమ్ చేశాడో అది ఆయనకు మెడకు చుట్టుకున్నది. ఇప్పుడు అట్లా అనాల్సింది కాదు. ఇప్పుడు ఆయనన్న 10 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు. ఈయన 8 నెలలనే 50,000 కోట్లు తీసుకొచ్చాడు. మరి ఇదే పద్ధతిలో పోతే 12 లక్షల కోట్లు అవుతుంది ఈ 5 ఏళ్ళల్లో. అంటే నువ్వు ఆయన ఎందుకు బ్లేమ్ చేసావు? ఇప్పుడు నీకే అది అడ్డంకిగా మారింది. రేపు మళ్ళీ ముఖం పెట్టుకొని జనం దగ్గర పోతావు. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, మేము 6 లక్షల కోట్లు చేస్తేనే నువ్వు ఇల్లే ఖర్చినావు, మరి ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు అప్పులు అని అంటారా అనరా? కొన్ని ముందటి కాలం బంధం వేసుకోవద్దు. ప్రభుత్వంలోకి వచ్చినాకనైనా అర్థం చేసుకొని నేను కూడా తేవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద వనరు తెలంగాణకు, ఇది ఆర్థికంగా అది కుదేలైపోయింది. ఇప్పుడు కుదేలా అసలు నడుస్తలేదు. కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ ఏరియా అమ్ముడు పోకుండా పడి ఉన్నది. ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏ కారణంలో కూడా నీకు రియల్ ఎస్టేటు ఎందుకు ఇప్పుడు మీరు ఒకసారి మీ ఛానల్ తరఫున కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఎక్కడైతే బాగా రియల్ ఎస్టేట్ జరిగిందో ఇటు వెస్ట్ వదిలిపెట్టండి. వెస్ట్లో ఎప్పటికీ ఉంటుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇటు ఎప్పటికి ఉంటుంది రిజిస్ట్రేషన్, కూకట్పల్లి ఇదంతా. బట్ 4 దిక్కులో మీరు చూడండి రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గిపోయిందిగా బాగా. రీజన్ ఏంది? ఇప్పుడు నువ్వే అప్పులపాలైనా అంటే ఎవడు కొంటాడు? ఇక్కడ పెట్టుబడులు ఎవడు పెడతాడు? నీకు పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవానికి ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. రెండవది ఇక్కడ ఆర్థికంగా వీళ్ళు చేయగలుగుతారు, మనకేమన్నా ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు, ఇవ్వగలుగుతారు. ప్రభుత్వం నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవాళ నిన్న కూడా నేను మళ్ళా అహ్మదాబాద్ పోయినాను. మోడీ అక్కడ దొలేరా అని ఒక సిటీ కడుతున్నాడు.
సెమీ కండక్టర్స్ అనేది ఇప్పటిదాకా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మొత్తం బిజినెస్లో 50% తైవాన్ది ఉంటే రిమైనింగ్ 50% జపాన్ ఇవి ఉండే. 91,000 కోట్ల సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి దాదాపుగా 70% సబ్సిడీస్ కేంద్ర ప్రభుత్వం నుంచి 50%, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20%. 70% అంటే 65-67 కోట్ల డబ్బు ప్రభుత్వం నుంచి ఇచ్చినాక ఇండస్ట్రీస్ రావా? బ్రహ్మాండంగా. మరి ఇక్కడ ఇనిషియేటివ్ ఏది? అది ఇస్తేనే కదా నీకు ఇండస్ట్రియలిస్టులు వచ్చేది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ టీఆర్ఎస్ పాలనలో ఏవైతే ఇండస్ట్రీస్ వచ్చాయో అవన్నీ మరి వేళ్ళు ఉండుకోవడానికి, వాళ్ళు బలపడడానికి, వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా దానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ ప్రయత్నం చేయాలి కదా. అది జరగడం లేదు. లేనప్పుడు ఒక హోప్ ఎట్లా వస్తుంది ఇండస్ట్రియలిస్టులకు? ఎట్లా వస్తారు? 8 నెలలు టూ అర్లీయే. కానీ ఆ ప్రాసెస్ కంటిన్యూ కావాలి కదా. ఆయనే అంటాడు కదా, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గవర్నమెంట్ అనేది అంటాడు కదా. మరి నువ్వు ఆ చైన్ రియాక్షన్లో భాగంగా నువ్వు ఎందుకు తారుమారు చేసావు? ఫార్మాసిటీని ఎందుకు అక్కడి తీసేసావు? సరే, కాలుష్యం యాంగిల్లో చూసినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కేసీఆర్ చెప్పిండు. ఆ ఒక్క యాంగిల్ చూడకుండా ప్రపంచంలోనే ఫార్మాకు ఒక హబ్బుగా తెలంగాణ చేయాలనే కేసీఆర్ గారి ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో దాన్ని మొదట్లోనే గండి కొట్టావు కదా. అక్కడ ఒక న్యూయార్క్ సిటీకి నేను చేస్తాను అన్నావు. మరి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లను ఇవాళ అంతస్తులకు అంతస్తులు ఖాళీగా ఉన్నాయి, అమ్ముడు పోక. ఇంకో న్యూయార్క్ సిటీకి ఎక్కడ స్కోప్ ఉంటుంది? జాగా ఉన్నంత మాత్రాన న్యూయార్క్ సిటీ అవుతుందా? బిల్డర్స్ రావాలి, కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి, ఆర్థిక వనరులు పెరగాలి, మౌలిక సదుపాయాలు పెంచాలి. ఇంకో పక్కన అక్కడ ఆళ్ళలేదు చూడలేదు, ఇంకో పక్కన తుర్కపల్లిని స్మార్ట్ సిటీ చేస్తానని అమెరికాలో పోయి ప్రకటిస్తుంది. తుర్కపల్లి దగ్గర భూమే లేదు, నువ్వు ప్రభుత్వం తీసుకుందామంటే. ఆ ఉన్న షెడ్యూల్లోనే ఇండస్ట్రీలు రాలేదు. ఆ కేటీఆర్ కృషి వల్ల జినోమ్ వ్యాలీ అదంతా కూడా 7 దశలకు పోయింది, అది 7th ఫేజ్ పోయింది. బట్ ఇప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ కాడ స్కోప్ ఏది నీకు? అంటే ఊరికే మాటలు వదిలిపెడుతున్నాడు స్టడీ లేకుండా. తను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి వచ్చాడు. మరి ఏ రంగం మీద పట్టున్నా లేకపోయినా రియల్ ఎస్టేట్ మీద పట్టు ఉండాలి కదా. మరి నువ్వు ముఖ్యమంత్రి అయినాకనే కదా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. రేపు ఎల్లుండో సూసైడ్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే బాగా ధరలు పెరుగుతున్నాయి కదా అని కొనిపెట్టుకున్నారు. ఇప్పుడు కొన్న ధరకు అమ్ముదామంటే కూడా వాళ్ళకు పోతలేవు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సులు క్యాన్సిల్ అవుతాయి, రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆలోచించాలి కదా ఇదంతా. ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఎవడు పట్టించుకుంటాడు? ప్రతిరోజు పేపర్లలో హెడ్డింగ్స్ వస్తున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, ఒకరు ఇద్దరు ప్రతిరోజు బలవన్ మరణాలు పాల్పడుతున్నారు. భరోసా ఇచ్చే మాటలు ఏవి నీ దగ్గర నుంచి? కౌలుదారులకు నువ్వు రుణం ఇది ఇస్తా అన్నావు, రైతు బంధు. మరి రైతు భరోసా కౌలుదారులకు ఇప్పుడు ఇచ్చినావా? లిస్ట్ ఉందా నీ దగ్గర కౌలుదారులది? ధరని ఎటు కాకుండా మధ్యలో ఆపేస్తుంది. దానివల్ల కూడా ఇప్పుడు అమ్మలేని కొనలేని పరిస్థితి వచ్చాయి. ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇవన్నీ ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి ఎట్లా యాంటీ ఇన్కంబెన్సీ రాకుండా ఎట్లా ఆపుకోగలుగుతాడు?